తో రాష్ట్రమంతా ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలు ఏదైతుందో వరద ఉధృతి తాకిడికి అతలాకుతలమైన పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారు వారి సహచర మంత్రి వర్గ సభ్యులు స్థానికంగా పరిస్థితిని పరిశీలించి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించాలనేటువంటి ఒక భావనతోని లాస్ట్ 2 days గత 48 గంటలు ఏదైతుందో సహాయక చర్యలు చేపట్టడం నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఆర్థికంగా కూడా వారి చేదోడు కల్పించాలనేటువంటి ఒక భావనతోని ఒకవైపు ఏదైతుందో జరిగిన నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడానికి ఒక ప్రణాళిక, తక్షణమే సహాయం అందింపజేయబడే విధంగా ప్రతి కుటుంబానికి ఏదైతుందో 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందింపచేయటం, వాళ్ళ ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, వారికి ఏదైతుందో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా అందరికీ ఇండ్లు మంజూరు చేయబడే విధంగా చర్యలు చేపట్టడం, పంటలు నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం చెల్లింపు చేయబడే విధంగా, అట్లాగే ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం సంభవించినటువంటి మృతుల కుటుంబాలకు ఓదార్పుగా 5 లక్షల రూపాయలు ఏదైతుందో ఎక్స్రే ఆర్థిక సహాయం కల్పింపచేయటం, అంటే ఇదంతా మనం గతంతో గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు దశాబ్ద కాలం గడుస్తుంది. నాకు తెలిసి ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ కూడా చెప్పంటూ నేను ఆస్తి నష్టమే కానీ ప్రాణ నష్టమే కానీ ఏ విధమైనటువంటి నష్టం సంభవించిన ప్రభుత్వ పరంగా ఆదుకున్నటువంటి ఒక ఉదంతాన్ని అయితే నేను గమనించలేదు. అంతేందుకు మన జగిత్యాల జిల్లాలో మీకు తెలియదు కాదు, 3 సంవత్సరాల క్రితం రోలవాగు ప్రాజెక్ట్ ఏదైతుందో ఫండ్ బ్రీచ్ అయి వందలాది ఎకరాలు ఏదైతుందో ఇసుక మెటలు వేసి పంట పొలాలు నష్టపోవటం, మత్స్య కార్మికులు ఏదైతుందో వాళ్ళ చేపల పంట నష్టపోవటం, నష్టం అంచనా కోట్ల రూపాయలలో ఉన్నప్పటికీ కూడా ₹1 కూడా ఆర్థిక సహాయం అందించలేదు. చెప్పండి, అటు రైతాంగానికి సంబంధించే కానీ ఇటు మత్స్య కార్మికులకు సంబంధించే కానీ. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో తక్షణ సహాయంగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయటం, నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఆర్థిక సహాయం అందింపచేయటం, పంట నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో 10,000 రూపాయలు సహాయం కల్పింపు చేయడం అనేది అంటే జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఏదైతుందో ఒకసారి ఎవరైనా విమర్శించే ప్రయత్నం చేస్తే గతంలో వాళ్ళ అధికారం ఉండగా ఏం చేసిండ్రు అనేది పరిశీలించుకోవాలి. గతంలో అధికారం ఉండగా ఏం చేయగలిగారు, ఏం చేసిందో పరిశీలించకుండా ఇవాళ ప్రతిపక్షం కాబట్టి కేవలం విమర్శే వాళ్ళ బాధ్యత అన్నట్టుగా చెప్పండి. వీళ్ళు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఏదైతుందో సరే వారు స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించేటువంటి ఒక బాధ్యత వారిపై ఉన్నది. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏదైతుందో క్షేత్ర స్థాయిలో వారు పర్యటించి
బాధితులను ఓదార్పు, సహాయక చర్యలను సమీక్షించటం, సలహాలు సూచన చేయటం వారి బాధ్యత. వారు స్వయంగా పర్యటించలేకపోవటమే కాకుండా వీళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఏదైతుందో వారు విదేశీ పర్యటనలో ఉండి ట్విట్టర్ ద్వారా ఆ ట్విట్టర్ ద్వారానైనా సలహాలు సూచనలు ఇవ్వాలి. ఆ ట్విట్టర్ ద్వారా ఏదైతుందో విమర్శలకు పాల్పడ్డారు. అంటే వాస్తవంగా ఏదైతుందో కేసీఆర్ గారు పర్యటించలేని పరిస్థితులలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ గారైనా ఆయన విదేశీ యాత్రను రద్దు చేసుకొని రాష్ట్రంలో ఈ వరద తాకిడికి గురైనటువంటి యొక్క ప్రాంతాలను పర్యటించడము, బాధితులను ఆదుకోవటానికి సహాయక చర్యలు చేపట్టడం, ఇవన్నీ చేయవలసిన బాధ్యత ఉండగా ఆయన ఏదైతుందో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన కేవలం విదేశీ పర్యటనలు పరిమితం అవుతూ ఆయన ఎక్స్ వేదికకే పరిమితమై ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఏ హైడ్రా ఏర్పాటుతో హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి యొక్క జలాశయాలు, చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణ గురవుతే ఆక్రమణ తొలగింపు, ఆ చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ, FTL బఫర్ జోన్ ధృవీకరించటం లాంటి కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులలో అంటే మొత్తం రాష్ట్రం అంతా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ అంటే ఈ హైడ్రా పరిధిని జిల్లాలకు కూడా విస్తరింపజేస్తే బాగుంటుంది. రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే పట్టణాలు, నగరాలకు సరిహద్దుల్లో ఉన్నటువంటి చెరువులు, కుంటలు ఆక్రమణ గురి కావటం, అవన్నీ పరిరక్షించబడాలి, ఆక్రమణ తొలగింపబడాలి. చెరువులు, కుంటల బఫర్ జోన్ అన్ని ధృవీకరించబడాలి అని అంటే హైడ్రా లాంటి ఒక వ్యవస్థ జిల్లాలలో కూడా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. గౌరవ జిల్లా కలెక్టర్లకు ఏదైతున్నటువంటి అధికారాలు అప్పగిస్తే బాగుంటుందని ప్రజానీక మేధావులు కోరుకోవటం. స్వయంగా నేను కూడా లేఖ రాశాను, నీకు తెలియదు కాదు, స్వయంగా నేను కూడా లేఖ రాశాను ముఖ్యమంత్రి గారికి. వారు నిన్నటి రోజు ఏదైతే స్పందించి వాళ్ళు ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి ఒక జలాశయాల పరిరక్షణ కూడా చర్యలు చేపట్టడం జరుగుతున్నదో, రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైన, నాలాల ఆక్రమణకు గురైన అటువంటి ఆక్రమణ తొలగింపుకు వైపు, ఇంకా పరిరక్షణకు గౌరవ జిల్లా కలెక్టర్లకు ఏదైతున్నదో అధికారాలు అప్పగించే విధంగా చర్యలు చేపట్టబోతున్న వారు ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పంటారు. దీంతో వీళ్ళ వాస్తవంగా వీళ్ళ ఖమ్మం జిల్లా ఇంత తీవ్ర నష్టానికి గురి కావటము, ముంపు గురి కావటానికి కారణము ఆ మున్నీరు వాగు ఉధృతి, ఆ నాలా పరిసరాలు ఏదైతుందో ఆక్రమణ గురి కావడం చెప్పాలి తప్పదని చెప్పండి. ఎక్కడే కానీ జలాశయాలు, నాలాలు ఏదైతుందో మనం పరిరక్షించబడ్డట్టయితే వరద ఉధృతిని మనం తట్టుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో ఏదైతుందో ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయటం, బాధితులను ఏ విధంగా ఆదుకోవటం, పంట నష్టపోయిన రైతాంగాన్ని ఏ విధంగా అండగా నిలవటం, ఇవన్నీ ఒకవైపు చర్యలు. ఇంకోవైపు అయితే భవిష్యత్తులో ఇటువంటి ఉపద్రవాలు కలగకుండా ప్రివెంటివ్ మెజర్స్
తీసుకోవడంలో భాగంగా వీళ్ళ హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లాలలో కూడా జిల్లా కలెక్టర్లకు అప్పగింపచేయబడే విధంగా జిల్లా కలెక్టర్లు ఏదైతుందో వారి పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలు నాలల పరిరక్షణకు వారి చర్యలు చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఏదైతుందో ఇది భవిష్యత్ తరాలకు ఒక శుభ సూచకంగా మనం భావించక తప్పదని చెప్పంటుంది. రాష్ట్రంలో దాదాపు ఒక 10 లక్షల ఎకరాల పంట నష్టపోయి ఉంటుంది. 10 లక్షల ఎకరాలకు పంట నష్టపోవడం అంటే ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేటటువంటి అవకాశం లభిస్తుంది. వారికి ఏదైతుందో అందరికీ ఇండ్లు మంజూరు చేసేటువంటి అవకాశం కూడా మనం పొందబోతున్నామని చెప్పండి. ఆస్తి నష్టపోయినటువంటి వారిని కూడా ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ఆస్తి నష్టాన్ని కూడా అంచనా వేయడానికి చర్యలు చేపడుతుందని చెప్పండి. ఇలా 10,000 రూపాయలు ప్రకటించింది ప్రతి కుటుంబానికి అది తక్షణ సహాయం. మృతుల కుటుంబాల్లో కూడా ఏది ఇస్తుందో ఇప్పుడు దాదాపు 20 కుటుంబాలు 20 పైన మృతి చెంది ఉంటున్నారు. 5 లక్షల రూపాయలు ప్రకటించింది. దాన్ని ఇంకా ఏ మేరకు ఆ సహాయాన్ని పెంచగలుగుతో కూడా ప్రభుత్వం పరిశీలించాలి చెప్పండి. మొత్తం ఈ పరిహారం ఏదైతుందో నష్టం ఏదైతుందో దాదాపు 10,000 కోట్ల వరకు ఉంటుందని చెప్పాను. మరి ఇటువంటి ఒక నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలవటం, సహాయక చర్యలు చేపట్టడంలో బాసటగా నిలవటం, నష్టపోయినటువంటి యొక్క పరిహారం దాదాపు 10,000 కోట్లు ఏదైతుందో నష్టం కూడా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక 5,000 కోట్లైనా కానీ అందులో 50% అన్నా కానీ కనీసం ఒక 5,000 కోట్లైనా కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గ్రాంట్ గా కల్పింపచేసి సహాయక చర్యలు చేపట్టడంలో తోడు నిలవాలని చెప్పని కోరుతున్నారని చెప్పండి. ఇలా ప్రభుత్వాలు అది ఏ పార్టీ కానీ ఎవరే కానీ టీఆర్ఎస్ కొత్త పార్టీ కాదు. గతంలో ప్రభుత్వం అధికారంలో ఉండి పనిచేసిన ప్రభుత్వం అది. వాళ్ళు అన్నాడు ఏం చేయగలిగింది ఒకసారి పరిశీలించుకోవాలి మాట్లాడకపోయే ముందు. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా కొత్త పార్టీ కాదు, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ. ఇంత పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నప్పుడు లాస్ట్ 2 days అంటే వాస్తవం మొత్తం ప్రభుత్వమే అధికార యంత్రం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.